భాగ్యము లేదు ప్రార్థింతము రండి మన ప్రభు యేసు జీవితమంతా ప్రార్థనలో గడిపెన్. నలక మరి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాము. మరి దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము చూసుకుందాము. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. ఆ దినముల యందు దానియేలను నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడిచి వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఇంటిని. మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని సహాయం కొరకు ముందుకెళ్దాం. ప్రభువా దేవా, గొప్ప దేవుడవు స్వామి, దయాళుడవు, కరుణ వాత్సల్య పూర్ణుడవు, కనికర సంపన్నుడవు నాయన. మరి శ్రేష్టమైన సమయాన్ని ప్రభువా తండ్రి, అల్పురాలనైనా నాకు ప్రభువా మీరు అనుకూలపరిచారు. అయితే నాయన మా యొక్క జీవితంలో ప్రభువా ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైనదని మీరు తెలియచేశారు. మరి ఎలా ప్రార్థించాలో మీ శిష్యులకు కూడా మీరు నేర్పించారు ప్రభువా. అలాంటి ప్రార్థనలు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఎంతో మంది భక్తులు చేసి ఎన్నో కార్యాలనైనా అసాధ్యమైనవి కూడా సాధ్యపరుచుకున్నారు ప్రభువా. ప్రార్థన అనేది పరలోకాన్ని కూడా భూలోకానికి తీసుకొని వస్తుందయ్యా. మరి దేవానైనా ఆ భక్తులు చేసిన ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుని మేము కూడా తండ్రి అలాగా ప్రభువానైనా భారభరితమైన సమర్పణ కలిగిన హృదయపూర్వకమైన ప్రార్థనలు చేసి అనేక విషయాల్లో జయం పొందడానికి మీరే కృప చూపమని యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వినిపిస్తుంది అక్క బాగా? అరుణక్క వినిపిస్తుందమ్మా, క్లియర్ గా బాగా వినిపిస్తాను. సరే. మరి దానియేలు ఏం చేశాడంట? ఆ దినముల యందు అంటే దానియేలుకు దేవుడు మరి ఏం జరగబోతుందో ఏం జరుగుతుందో ఆ విషయాలన్నీ తెలియచేసినప్పుడు ఆయన ఏం చేశాడంట? 3 వారములు చాలా దుఃఖపడినాడంట. ఎంత దుఃఖం అంటే స్నానం చేయడం మానివేశాడంట, భోజనం చేయడం మానివేశాడంట, ఇక ఏమీ లేదు, సంతోషము కూడా లేదు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మనకు కూడా కదా అనేకమైన విషయాలు మనకు కూడా దేవుడు తెలియచేశాడు. ఆయన రాకడ గురించిన సమాచారం, ఆయన వచ్చే ముందు జరిగేటువంటి విషయాలు. నిజంగా మనమైతే ఇంత దుఃఖము కలిగి ఆ విషయాలై, మన ఇంటి వారి విషయాలై, మన కుటుంబంలో ఉన్న వ్యక్తుల విషయమై, మన స్నేహితుల విషయమై ఇంతగా మనమైతే నిజంగా ప్రార్థన, అన్నపానములు మాని, స్నానం మాని కదా అన్ని మానివేసి దేవుని సన్నిధిలో ఒక 3 వారాలు కూర్చొని చేసిన అనుభవం అయితే మనకు లేదని నేను అనుకుంటున్నా. అలాంటి ప్రార్థన మరి దానియేలు చేసి ఎంత దుఃఖప్రాప్తుడైపోయాడంట ఆయన. దుఃఖం వస్తుంది ఆ విషయాలు తలుచుకున్నప్పుడు, ఎంతో బాధ వస్తుంది కదా. ప్రార్థనలో మనము నిజంగా మన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయాలి కదా. మరి దెబరా సిస్టర్ ఎప్పుడు చేసినా ఆడ కన్నీళ్లతోనే చేస్తూ ఉంటారు, నేను గమనించింది. సరే, అయితే మనం ప్రార్థించే దేవుడు ఎలాంటి దేవుడు కదా మనం ఎరిగి ఉండాలి. నిజంగా మనం ప్రార్థన చేస్తున్న దేవుడు ఎలాంటి వాడు ఆయన? మనం ఎందుకోసం అసలు ప్రార్థన చేస్తాము? ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ప్రార్థన అంటే ఏమిటి అంటే బైబిల్ ప్రకారము మనం దేవునితో సంభాషించడం, ఆయన సహాయం కోరడానికి ఆయన వద్దకు రావడం, మనకు చేసిన వాటన్నిటికీ ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం. అంతేకాదంట, మరి క్షమాపణలు అడగడానికి కూడా ఆయన సన్నిధికి చేరి రావడం కూడా ప్రార్థనే. మరి ఎన్నో విషయాల్లో మనం ఎన్నోసార్లు ఆలోచన లేని వారంగా, మార్గం లేని వారంగా ఉన్నప్పుడు నడిపింపు కొరకు ప్రభుని వేడుకోవడం కూడా ప్రార్థనే. మరి దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కదా. దానియేలు ఎంతో చక్కటి సంబంధాన్ని దేవునితో కలిగి ఉన్నాడు. అలాగ మోషే కూడా కదా, దేవుడు ఆయనకు ప్రతి ఒక్కటి బయలుపరుస్తూ వచ్చాడు. ఆయన ప్రతి చిన్న విషయానికి కూడా ప్రభువా నేను ఇప్పుడు ఏం చేయాలి, దేవా నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని మరి దేవుని యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుతూ వచ్చాడు. ఎప్పుడూ ప్రార్థనే కదా. మరి చాలా విషయాల్లో మోషే గారు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మనం ప్రార్థించే దేవుడు ఎలాంటి వాడో మరి కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసుకుందాం. చూడండి, మనం ప్రార్థన చేస్తున్న దేవుడు నిజంగా ఆయన
ఎలాంటి దేవునికి మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథము 145:18. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఎలాంటి దేవునికి మనం ప్రార్థన చేస్తున్నామంటే మనకు సమీపంగా ఉండే దేవుడు. ఎప్పుడు? మనము నిజముగా మొరపెట్టినప్పుడు. నిజముగా మొరపెట్టడం అంటే ఏది కూడా ఇక మనలో లేకుండా కదా, దేవుణ్ణి నింపుకొని వచ్చి ఆయన సన్నిధిలో మనము మొరపెట్టుకోవడం. మనకు సమీపంగా ఏ జనమునకు ఏ దేవుడు కూడా అలాగు లేడంట. అంత సమీపంగా మన దగ్గర నిజంగా మొరపెడితే ఉండే దేవుడు. అందుకే మన హృదయంలో నుంచి మొర వచ్చినప్పుడు అది వెంటనే నెరవేరుతూ ఉంటుంది చాలా సార్లు. అది నిజమైనటువంటి మొర అన్నమాట. మరి ఇది కీర్తనల గ్రంథమే 57వ అధ్యాయం 2వ వచనంలో చూసుకుంటే మన కార్యాన్ని సఫలం చేసే దేవునికి మనము మొరపెట్టాలి. ఎలాంటి దేవుడు మన దేవుడు? మనం మొరపెడితే సమీపంగా ఉంటాడు. మరి మనం ఏ కార్యం కొరకై ఆయన సన్నిధికి వచ్చి గోజాడుతున్నామో, అడుగుతూ ఉన్నామో ఆ విషయాన్ని ఏం చేస్తాడంట? ఆయన విని సఫలము చేసేటువంటి దేవుడంట. చూడండి 57:2 చూసుకుందాం కీర్తనల్లోనే. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఎవరికి మనం మొరపెడుతున్నాం? కార్యాన్ని సఫలం చేసేటువంటి దేవుడు. ఏ కార్యం గురించి నువ్వు ఆయన ఎద్దకు వచ్చావో, దేని గురించి మొరపెడుతూ ఉన్నావు కదా, ఆ కార్యంలో ఆయన సఫలత ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అలాగే కీర్తనల గ్రంథమే 107వ అధ్యాయం 6వ వచనం మనం చూసుకుంటే మనకు సమీపంగా ఉండే దేవుడు, మన కార్యాల్ని సఫలం చేసేటువంటి దేవునికి మనము మొరపెడుతూ ఉన్నాము. అలాగే మనల్ని ఆపదలు, ఎన్నో ఆపదలు కదా మానవ జీవితంలో మనకు, ఉదయం లేచింది మొదలుకొని రాత్రి కాలం వరకు ఎన్నో ఇరుకులు, ఆపదలు, ఇబ్బందులు, వాటన్నిటిలో నుంచి కూడా కదా మనల్ని విడిపించేటువంటి దేవుడు. 107:6లో మనం చూసుకుంటే, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. కష్టకాలములో మనము దేవుని దగ్గరికి వెళ్తాం, ఆపదల్లో మనం దేవుని దగ్గరికి వెళ్తాం. వెళ్ళి మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన విని ఊరికే ఉండే దేవుడు కాదు, ఆయన విడిపించెను. ఏం చేస్తాడు? ఆపదల్లో నుంచి మనల్ని విడిపిస్తాడు. కష్టకాలం నుంచి మనల్ని ఆయన బయటికి తీసుకొని వస్తాడు అన్నమాట. కాబట్టి సమీపంగా ఉండే దేవునికి, కార్యం సఫలం చేసే దేవునికి, విడిపించేటువంటి దేవునికి మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి 107వ కీర్తనలో ఈ మాట ఎన్నిసార్లు రాయబడిందంటే ఒక 4 సార్లు రాయబడింది. చూడండి, మనం ఇప్పుడు 2వ వచనం చదువుకుందాం. సేమ్ 6వ వచనంలో కూడా అదే మాటలే. 6వ వచనం చదువుకున్నాం, 13లో కూడా అదే మాట ఉంటది. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. మరలా 19 కూడా సేమ్ అదే మాటే. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. 28వ వచనం 107వ కీర్తనలో, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. దేవుడు ఒక్కసారి చెప్తే, 2 సార్లు చెప్తే, 3 సార్లు చెప్తే అది ఎంతో విలువైన మాటలుగా మనకు తెలుసు కదా. ఎన్నిసార్లు ఈ మాట చెప్తూ ఉన్నాడు కీర్తనల్లో? 4 సార్లు చెప్పాడు దేవుడు. 1, 2, 3, 4 ఏమని చెప్తున్నాడు? ఆయన వారిని విడిపిస్తాడంట. వారి శ్రమల్లో నుంచి ఆయన తప్పిస్తాను అని చెప్తున్నారు. వారు శ్రమకు తాళలేక మొరపెట్టిరంట. అన్ని శ్రమలు వారికి వచ్చినప్పుడు వారు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు, ఆయన వారి ఆపదలలో నుండి. కాబట్టి ఆపదల్లో విడిపించే దేవునికి మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా. మనం ప్రార్థన చేస్తున్న దేవుడు ఎవరంట? మనకు కలిగిన ఆపదల్లో నుంచి విడిపించేటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు కదా, సర్వోన్నతుడైన దేవుడై ఉంటున్నాడు. కాబట్టి సమీపంగా ఉండే దేవునికి, కార్యం సఫలం చేసే దేవునికి, ఆపదల్లో నుంచి విడిపించేటువంటి దేవునికి, కష్టకాలంలో మరి సహాయం చేసేటువంటి దేవునికి మనము మొరపెడుతూ ఉన్నాము. మరి 18వ కీర్తనలలో 3వ వచనం చూసుకుందాం. చూడండి, కీర్తనలు 18:3.
కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించింది. కాబట్టి ఇంకా ఏం చేస్తాడంట మన దేవుడు? శత్రువుల చేతిలో నుంచి మనల్ని రక్షించేటువంటి దేవుడు కదా. నిజంగానే మన శత్రువు అయినటువంటి అపవాది చేతిలో నుంచి మనల్ని విడిపించి గొప్ప రక్షణతో ఆయన మనల్ని అలంకరించాడు. అయినప్పటికీ కూడా అపవాది యొక్క పన్నాగములు మనకు కూడా ఎన్నో వస్తూ ఉంటాయి. అలాంటి కదా, మన దేహం శత్రువు, లోకం శత్రువు, అపవాది ఒక శత్రువు. మరి ఎక్కడైతే దావీదు గారు తనకున్నటువంటి శత్రువులు చుట్టూ ఉన్నారు కదా ఆయనకి, ఎందుకంటే ఆయన రాజు, యుద్ధాలు చేస్తాడు కాబట్టి. అందుకు ఆయన ఏమంటున్నాడంటే, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. కాబట్టి రక్షించే దేవునికి, సమీపంగా ఉండే దేవునికి, కార్యం సఫలం చేసే దేవునికి, ఆపదల్లో నుంచి విడిపించే దేవునికి, కష్టకాలంలో మొర వినేటువంటి దేవునికి, శత్రువుల నుంచి రక్షించేటువంటి దేవునికి మనము మొరపెడుతున్నాం. అంతేకాదంట, ఇంకా ఆయన ఏ ఏ విషయాలు మనకి తెలియజేయడానికి మనము మరి ప్రార్థించాలో మనం చూసుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనము చూస్తున్నాం. చూడండి, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మేము వినిపించలేదు నాన్న. వాయిస్ రాలా. వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది. అది ఫోన్ వచ్చింది, అందుకు పోయినట్టుంది. ఓకే. మరి ఇంకా మనం ఎందుకు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోవాలంటే, ఇర్మియా 33:3 ప్రకారము ఆయన ఏం చేస్తాడంట? నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను. మొరపెడితే ఉత్తరం ఇచ్చే దేవునికి మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతేకాదంట, గూఢమైన సంగతులు, మనకు అర్థం కాని సంగతులు, మనకు తెలియని సంగతులు కదా, ఆయనతో మనం సహవాసం చేస్తూ ఆయన దగ్గరగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో విషయాలు మనకు తెలియచేసేవాడుగా ఉంటున్నాడంట. అందుకే నీవు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులన్నీ నీకు దేవునికి ప్రార్థన చేస్తున్నామంటే, సమీపంగా ఉండే దేవునికి, మన కార్యం సఫలం చేసే దేవునికి, ఆపదలలో నుండి మనకి విడిపించే దేవునికి, కష్టకాలంలో మనకు ఆశ్రయుడుగా ఉండే దేవునికి, శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించే గొప్ప దేవుడు. అంతేకాదంట, గూఢమైన సంగతులు, గొప్ప సంగతులు తెలియచేసేటువంటి దేవునికి మనము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయంలో ఒక మాట చూసుకుందాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 7వ వచనం చూసుకున్నాము. ఇంకా మన దేవుడు ఎలాంటి దేవుడు? మనం మొరపెట్టుకుంటున్న దేవుడు. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఐగుప్తీలు మనలను హింసపెట్టి మనలను బాధపరిచి, 7వ వచనము, ఐగుప్తీలు మనలను హింసపెట్టి మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యత్వము మోపగా మనము మన పితరులనైన దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. ఇంకా ఎలాంటి దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం? చూచేటువంటి దేవునికి. ఐగుప్తీలు వాళ్ళకు కలిగిన శ్రమలో, హింసలో వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు చూచాడంట. కాబట్టి మనం ఎలాంటి దేవునికి ప్రార్థిస్తున్నాం అనేది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి కదా. చాలా మంది మరి చూడలేని, వినలేని, గ్రహింపలేని వాటికి మరి మొరపెట్టుకుంటూ ఉంటారు. అయితే మనము చూచేటువంటి దేవుడు. ఆయన ఇశ్రాయేలీలను చూడవచ్చేను కదా, చూడ్డానికి వచ్చాడు. అలాగే పాపి యొక్క స్థితిని చూచి ఈ లోకానికి ఆయన ఆ పరిస్థితి అంతా చూచి ఈ లోకానికి యేసు ప్రభుల వారు వచ్చేశారు. కాబట్టి మన దేవుడు చూచేటువంటి దేవుడు. తర్వాత 1వ సమూయేలు 1వ అధ్యాయం
27వ వచనం చదువుకుందాం చూడండి. 1వ సమూయేలు. కాబట్టి మనం ఎలాంటి దేవునికి ప్రార్థిస్తున్నామంటే మనం అనేక విషయాలు చూసుకున్నాం కదా. సమీపంగా ఉండేటువంటి దేవుడు, నిజముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉండే దేవుడు. మరి ఆయన యుద్ధకు మనం ఏ కార్యముతో వెళ్తామో ఆ కార్యాన్ని సఫలం చేసేటువంటి దేవుడు. ఏ ఆపదలో మనం ఉన్నప్పటికీ కూడా ఆయన్ని మొరపెట్టినప్పుడు ఆయన విడిపించేటువంటి గొప్ప దేవుడై ఉంటూ ఉన్నాడు. కష్టకాలంలో మనకు ఆశ్రయుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. గ్రహింపలేని గూఢమైన సంగతులు తెలియచేసేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మరి చూచేటువంటి దేవుడుగా కూడా ఆయన ఉంటూ ఉన్నాడు. మరి 1వ సమూయేలు 1:27 చూద్దాం చూడండి. 1వ సమూయేలు 1:27, 1వ అధ్యాయం 27వ వచనం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. మనము చేసుకునే మనవిని మనకు అనుగ్రహించేటువంటి దేవునికి మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా. ఎన్నో మనవులు ఏమైతే తన బిడ్డ కొరకు చేసింది కానీ మనం కూడా మన పిల్లల కోసం, భర్త కోసం, కుటుంబం కోసం, బంధువుల కోసం ఎన్నో మనవులు మనము చేసుకుంటూ ఉంటాం. అయితే వాటన్నిటిని కూడా ప్రభు ఏం చేస్తాడంట, ఆ మనవి దయచేసేటువంటి దేవుడంట. మనవి విని దయచేసేటువంటి దేవుడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్న దేవుడు ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని మనము మరి ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకొని ఆయన సన్నిధికి రావాలి. అయితే మరి చాలా సార్లు మనం ప్రార్థన చేస్తాం కానీ మన ప్రార్థనలు అనేక సార్లు ఫలించవు. ఎందుకంటే మనం ప్రార్థన ఎలా చేయాలి, దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఎలా మనము ప్రార్థించాలి చూడండి. 2వ సమూయేలు 7వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. ఆంటీ మీ మాట సైలెంట్ అయిపోయింది. హలో, ఇప్పుడు వినబడింది ఆంటీ. అయ్యో ఇది ఫోన్ బాగాలేదు కొంచెం. దావీదు గారు కదా ఎంత తగ్గించుకొని ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు కదా. ప్రభువా, నేను ఏపాటి వాడను, నా గోత్రం ఏపాటిది ఇశ్రాయేలీల్లో అని ఆయన తగ్గించుకొని ప్రార్థన చేస్తాడు. కాబట్టి మనము వినిపిస్తుందమ్మా? వినిపిస్తుందమ్మా? వినబడుతుంది ఆంటీ. కాబట్టి మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మొదట ఏం చేయాలంటే మనము తగ్గించుకోవాలి. తగ్గించుకొని మనస్ఫూర్తిగా ప్రభు వైపు తిరగాల మనం ప్రార్థన చేసేటప్పుడు. అలా విలాప వాక్యములు 2వ అధ్యాయం 18వ వచనం. ఒకవేళ మీరు తీస్తే ఎవరైనా చదవచ్చు. విలాప వాక్యములు 2:18. ఎలాగో మనము ప్రార్థన చేయాలి, తగ్గించుకొని ప్రార్థన చేయాల. రెండు 2:18. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి చాలక్క చాలుక్క జనులు తగ్గించుకొని హృదయపూర్వకంగా మొరపెట్టాలా. యెహోవాకు మొరపెట్టుదురు. చాలుక్క తగ్గించుకొని మొరపెట్టాలా. రెండవదిగా ఎలా మొరపెట్టాలంటే మనం దేవునికి మనం ప్రార్థనకు చేరి వచ్చినప్పుడు హృదయపూర్వకముగా. ఎలాగూ హృదయపూర్వకంగా అంటే ఆ హృదయంలో ఇంకా ఏమి కూడా ఉండకూడదు అనమాట. దేవుడే ఉండాల. దేవుని కొరకు మనము సిద్ధపరచుకునే మాటలే ఉండాలి. అయితే చాలా సార్లు మనము హృదయపూర్వకంగా ప్రార్థన చేయలేము. అందుకే ఆయన అన్నాడు, నిజముగా మొరపెట్టు వారికే సమీపంగా ఉంటాను. హృదయపూర్వకముగా మనము ప్రార్థన చేయాల. ఎవరి కోసం చేసినా, ఎలాంటి వారి కోసం చేసినా కదా. అలాగ చేయాలంటే మన హృదయంలో ఏముండకూడదంటే ఎవరి మీద ఏమి కూడా మనకు ద్వేషం గాని అలాంటివి మనకు ఉండకూడదు. మత్తయి సువార్తలో చెప్తాడు కదా మాట. ఏమని చెప్తాడు?
నీకు నీ సహోదరునితో విరోధం ఏమైనా ఉన్న ఎడల నీవిప్పుడే ఈ అర్పణ విడిచిపెట్టి వెళ్ళి సమాధానపడి వచ్చి ప్రార్థన చెయ్యి. హృదయంలో విరోధ భావం, అసూయ, ద్వేషాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు మనలో పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు అలాంటి ప్రార్థన వినడు. కాబట్టి మనం ఎలాగో ప్రార్థన చేయాలంటే ఎంత తగ్గించుకోవాలి. ప్రభువా, నేను ఎంతటి దాన్నయ్యా, నన్ను రక్షించుకున్నావు, నీ బిడ్డగా చేసుకున్నావు, ఇంత గొప్ప భాగ్యం ఇచ్చావు కదా. దావీదు లాంటి మహారాజే ఆయనే ఎంత తగ్గించుకుంటే ఇంకా ఏమీ లేని మనం ఇంకా ఎంత తగ్గించుకోవాలి కదా. ఆయనకి ఏమీ లేదా? నిజంగా దేవుడు గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకొని వచ్చాడు, సింహాసనం ఎక్కించాడు కదా. ఏమి కోరితే అదంతా ఇచ్చాడు దేవుడు ఆయనకి. అయినా ఆయన ఏమంటున్నాడు? నేను ఏ పాటి వాడను ప్రభువా అంటున్నాడు. కాబట్టి హృదయపూర్వకంగా ప్రార్థన అనేది స్కిల్లోనే 19వ వచనం చదువుకుందాము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ఎలా మొరపెట్టాలంటే మనము హృదయపూర్వకముగా హృదయం ఆయన సన్నిధిలో కుమ్మరించాలంట. కుమ్మరించాలి. నీవే ప్రభువా, ఏమి లేదయ్యా, నీవు చేస్తేనే ప్రభువా ఈ కార్యం, నీవు చేస్తేనే ప్రభువా ఈ రక్షణ కార్యం, నీవు జరిగిస్తేనే దేవా ఇది అని మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించాలా, తగ్గించుకొని ప్రార్థన చేయాలా, హృదయపూర్వకంగా చేయాలా. హృదయాన్ని ఆయన సన్నిధిలో మనము కుమ్మరించి చేయాలి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 18వ వచనం చూస్తాం చూడండి. కాబట్టి మనం ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు దేవుడు అంగీకరించే ప్రార్థన, ఆయన వినేటువంటి ప్రార్థన, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రార్థన మనము చేయగలగాలి. కీర్తనలు 34:18. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించు. కాబట్టి ఇంకా ఎలాంటి హృదయంతో మనం ప్రార్థన చేయాలంట? విరిగిన హృదయంతో, నలిగిన హృదయముతో కదా. విరిగిపోవాలి హృదయం. ఈ అనుభవంలోకి దేవుడు మనల్ని అనేక మార్లు తీసుకొస్తాడు. కాబట్టి విరిగిన హృదయం, నలిగిన హృదయంతో ఆయన్ని మనము ప్రార్థించినప్పుడు తప్పకుండా మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడనమాట. అలాగే ద్వితీయోపదేశ కాండము 10:16 చూస్తే సున్నతి కలిగిన హృదయం అని ఉంటది. సున్నతి కలిగిన హృదయంతో ప్రార్థన చేయాలి. అంటే సున్నతి అంటే ఏంటంటే మరి అనవసరమైన చర్మాన్ని తీసివేస్తారు, అది సున్నతి. మరి కాబట్టి మీరు హృదయానికి సున్నతి అంటే అనవసరం. ఇక మీద ముష్కరులు కాకుండా కాబట్టి హృదయానికి సున్నతి అంటే ఏంటి? ఇప్పుడు వారికి సున్నతి చేయడం అంటే అది పురుషులకి మారు మనసు పొందడం కాదు, కానీ మన హృదయానికి సున్నతి చేసుకోనంటే దేవునికి అక్కరలేనివన్నీ మనం కూడా తీసివేసుకోవడం, దేవునికి ఇష్టం లేని క్రియలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు మన హృదయంలో నుంచి తొలగించుకోవడం. కాబట్టి అలా సున్నతి పొందిన హృదయంతో మనము దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా విని మనకు జవాబిచ్చేవాడిగా ఉంటూ ఉన్నాడు అనమాట. మరి దానియేలు నిజంగా ఆయనకి ఎంత బాధ కలిగింది కదా. 1 వారం రోజులు స్నానం చేయలేదంట, భోజనం చేయలేదంట, సంతోషం కూడా లేదంట. నిజంగా జరుగుతున్న పరిస్థితులు మనకు తెలుసు, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం కదా. మరి నిజంగా ఉపవాసాలు ఉండే అనుభవాలు మనకున్నాయా? దేవుని సన్నిధిలో కూర్చొని గంటల తరబడి ఆయన్ని వేడుకొని బ్రతిమలాడుకునే అనుభవాలు మనకున్నాయా? మరి అలాంటి శాసనం చేయబడినప్పుడు కూడా కదా, ఏది ఎలాగన్నా పోని, ఏమన్నా జరగని అని దానియేలు ఏం చేస్తున్నాడు? యెరూషలేము వైపు తన యొక్క కిటికీని తెరుచుకొని హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరించి ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు కదా. ఇప్పుడు అలాంటి దినాల్లోనే మనము కూడా ఉంటూ ఉన్నాం. కాబట్టి చాలా మంది భక్తులు ఎన్నో ప్రార్థనలు చేసినట్టుగా చూస్తుంది. అయితే నేను మొదట చెప్పాను కదా, ఆయనతో సంభాషించడానికి మనము ప్రార్థన చెయ్యాలి. మరి ఆయనతో మోషే గారు నిర్గమాకాండంలో కదా దేవునితో ఎంతో సంభాషణ చేసినాడు ఆయన. నిర్గమ 19:19. మరి చూడండి, ఒకసారి చూస్తాం ఆ మాట. మనం ప్రార్థన దేవునితో సంభాషించడానికి చేయాలి. నిర్గమాకాండము 19:19. ఆ భూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను,
మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఉత్తరం ఇచ్చుచుండె. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో వచ్చి మాట్లాడుతూ ఉంటాం అనేక విషయాలు కదా, అయితే దేవుడు తన కంఠస్వరము చేత ఉత్తరం ఇస్తూ ఉన్నాడంట. అయితే మనం ఎలాగూ నిజముగా మొరపెట్టినప్పుడు కదా, ఇంతవరకు చూసుకున్నాం కదా కొన్ని మాటలు, నిజముగా మొరపెట్టినప్పుడు మరి హృదయపూర్వకంగా తగ్గింపు కలిగి ఆయన సన్నిధికి వచ్చి మన హృదయానికి సున్నతి చేసుకొని విరోధ భావం లేకుండా సమాధానపడి విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధిలో మనము కూడా మాట్లాడినప్పుడు దేవుడు మనకు కూడా ఏం చేస్తాడంటే ఆయన ఉత్తరం ఇస్తూ వచ్చి దేవుడుగా ఉన్నాడు. మరి మోషేకైనా తన కంఠస్వరము చేత ఉత్తరం ఇస్తూ వస్తూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఆయన యొక్క సహాయం కోరడానికి, ఆయనతో సహాయం కోరడానికి కూడా మనము ప్రార్థన చేయాలి. చూడండి 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనం చూసుకుందాం. తీస్తే చదవండి ఎవరన్నా. నీ సహాయం చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారములను దాటుదును. దేవుడు యథార్థవంతుడు. అనిపించింది చాలక్క, నీ సహా- వినిపించిందక్క చాలా. కాబట్టి దేవుని సహాయం చేత ఏం చేస్తాడంట, ఆయన సైన్యాన్ని జయిస్తాడంట, ప్రాకారములు దాటుతాడంట. కాబట్టి మన జీవితంలో కూడా ఎన్నో మనము దాటలేనివి, మనం జయించలేనివి ఉంటాయి కదా మన జీవితంలో కూడా. కాబట్టి వాటి కొరకు ఏం చేయాలంటే ప్రార్థన మనము దేవుని యొద్ద వచ్చి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనల్ని కూడా ప్రాకారాలు దాటిస్తాడు, మరి విడిపిస్తాడు, విజయం ఇస్తాడు, నడిపిస్తాడు కదా. మరి నడిపింపు కొరకు కూడా ప్రార్థన చేసిన భక్తులు ఉన్నారు. మనం కూడా మనకి ఏమి తోచలేదు, ఏ మార్గం కానరాలేదు, ప్రభువా నీవే దిక్కు కదా, నీవే నడిపించయ్యా అంటే ఆయన చక్కగా నడిపిస్తాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని ఆయనే నడిపించాడు, వాళ్ళు అడగలేదు కదా, ఆయనే నడిపిస్తూ వచ్చాడు. అయితే నడిపిస్తున్నప్పుడు దేవునికి తిరుగుబాటు చేశారు, వ్యతిరేకత చేశారు కనుక వారు అనేక శ్రమల పాలయ్యారు. అయితే దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు ఒకే ప్రభువా అంటూ వెళ్ళిపోతే ఎన్నో ఆశీర్వాదాలు ఆయన మనకు దయచేస్తాడు. ఆయనే విడిపిస్తాడు, ఆయన ముందు ఉంటాడు కనుక ఆయనే ఆ ప్రాకారాలు కూడా దాటిస్తాడు. ఆయన కృతజ్ఞతలు తెలియజేయడానికి కూడా మనము ప్రార్థన చేయాలి. ఫిలమోను పత్రిక చూద్దాం, చూడండి ఒకసారి 1వ అధ్యాయం 5వ వచనం. ఫిలమోను పత్రిక నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు రచన ఎల్లప్పుడూ నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధులను నీకు కలిగిన విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తం విజ్ఞాపన చేయించు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమే నీవు అనుభవపూర్వకంగా ఎదుగుట వలన ఇతరులు నీ విశ్వాసం పాలువాగురవుటన్నది కావాలని వేడుకొనుచున్నాను. కాబట్టి ఏం చేయాలంటే ఎల్లప్పుడూ మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు రావట్లేదు, ఫోనేమైపోయింది, రావట్లేదు, నెట్ పోయింది. దానికి థ్యాంక్ యూ జీసస్. దేవుడు మనకి ఏమి ఇయ్యకుంటే మనం రాత్రి నిద్రపోయి ఉదయం లేస్తున్నాయి. హలో, వినపడ్డం లేదా? వినిపిస్తుందా? ఓకే 2 minutes వినిపించగలను. ఓకే. కాబట్టి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఆయన మనకు అవసరమైనవన్నీ ముందే చేసి పెట్టాడు సృష్టిలో. గాలికి మనము డబ్బు చెల్లించాలంటే ఆక్సిజన్ ఎంత కట్టాలో, హాస్పిటల్ పోతే బిల్లు వేలు వేలేస్తారు కదా. అసలు మనం కృతజ్ఞత చెల్లించాలంటే ఎన్నో విషయాలు ఉంటాయి కదా. వంట చేసేటప్పుడు అయితే కదా, కరివేపాకు ఎంత సువాసన ఇస్తుంది, ఆవాలు, జీలకర్ర. నిజంగా నేను వీటన్నిటికి దేవునికి స్తుతులు చెల్లిస్తుంటా. మనము తినని పండ్లు ఎన్నున్నాయో ఇంకా తినకుండా కదా దేవుడు చేసినవి. ఎన్ని ఆకు కూరగాయలు, ఎన్ని రకాలు కదా.
ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల ప్రతి దానికి. ఎన్నో ఉన్నాయి కదా కారణాలు మనకి. కాబట్టి స్థుతి చెల్లించుట అది మహింపరుస్తున్నాడు. కాబట్టి స్థుతులు దేవుని సన్నిధికి రావాలి. ఆయన్ని క్షమాపణ అడగడానికి కూడా ఆయన సన్నిధికి మనము రావాలి కదా. ఆయన్ని క్షమాపణ అడగాలి మనం. న్యాయాధిపతుల గ్రంథం చూస్తాం చూడండి ఒకసారి, 10వ అధ్యాయం 10వ వచనం చూస్తాం. అప్పుడు ఇశ్రాయేలీలు, మేము నీ సన్నిధిని పాపం చేసిన్నాము, మా దేవుని విడిచి బయలును పూజించామని యెహోవాకు మొర్రపెట్టగా. చదవాలా లక్ష్మి? చాలక్క చాలు. కాబట్టి మనం ఎప్పుడు పాపం చేసినా మనం ఎక్కడికి వచ్చి క్షమాపణ అడగాల? దేవుని దగ్గరికే రావాలా మనం కదా. వాళ్ళైతే బయలుకు పూజించారు, మనం ఎన్నిసార్లు తిరిగిపోతాము, ఎన్నిటికి వెళ్ళిపోతాము, ఎన్నిసార్లు వెనక్కి లాగబడతాము, ఎన్నిసార్లు తప్పుకుంటాము కదా. దేవుణ్ణి ఎన్నిసార్లు ఘనపరచకుండా ఉంటాము. మనం అనేక విషయాల్లో తప్పిపోయేవారమే మనం కదా. మాటల్లో, చేతల్లో, ప్రవర్తనలో, ఎక్కడైనా ఎల్లప్పుడైనా మనము తప్పిపోయే స్వభావంలో ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి కోరుకుంటూ కూడా ఆయన సన్నిధికి మనము రావాల. అపోస్తుల కార్యము ఒకటి కూడా చూద్దాం చూడండి ఒకసారి. ఇశ్రాయేలీయులు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను. ఏంటంట? దేవుడు మారు మనస్సు పాపక్షమాపణ దయచేస్తాడంట. కాబట్టి మనము చాలా సార్లు కదా మారు మనస్సు పొందింటాం మనం, అయినా మళ్ళీ ఎందుకు దయచేయాలంటే మనం తప్పిపోతుంటాం. కాబట్టే మనం దేవుని సన్నిధికి మాటి మాటికి రావాలి. వచ్చి మనము దేవుణ్ణి క్షమాపణ కోరుకుంటూ ఉండాలి. వీరు అలాగా అడిగినప్పుడల్లా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే మారు మనస్సు ఇస్తూ క్షమాపణ ఇస్తూ వచ్చాడు. యెషయా గ్రంథంలో ఒక మాట చూసుకుందాం చూడండి. ఒక 2 మాటలు ఉన్నాయి, చూసుకొని ముగించుకుందాం. 55వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం. భక్తిహీనులు తమ మార్గములు విడవలను, దుష్టులు తమ తలంపులు మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును కదా. ఎందుకు రావాలంటే మనము క్షమాపణ వేడుకోవడానికి, మనము మన యొక్క దుష్టత్వం విడిచుటయే కదా యెహోవా అంది భయభక్తులు కలిగి ఉండడం అంటే. దుష్టత్వం విడిచేటయే మారు మనస్సు పొందినామనడానికి అది ఒక చూపించేటువంటి క్రియ. అందుకే దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే మనము దేవుని వైపు తిరుగుతామో అప్పుడు ఆయన బహుగా క్షమిస్తాడు. కాబట్టి మనము క్షమాపణలు కోరుకోవడానికి కూడా ఆయన వద్దకు రావాలి, ఆయనతో మాట్లాడడానికి రావాలి, ఆయన సహాయం కోరడానికి రావాలి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రార్థించాలి, మరి క్షమాపణ అడగడానికి కూడా ప్రార్థన చేయాలి, మరి నడిపించడానికి కూడా మనము ప్రార్థన చేయాలి. దేవుని యొక్క నడిపింపు కూడా, మరి వ్యక్తిగత సంబంధం కలిగి ఉండడానికి కూడా మనము ప్రార్థన చేయాలి. అది లేకపోతే మనం దేవుని నుంచి ఎప్పుడు తొలగిపోతాం కదా. దేవునితో అలా వ్యక్తిగత సంబంధాలు పెట్టుకున్న భక్తులు ఎంతో మందిని చూస్తాం మనం. మరి దానియేలు కదా, యోసేపు కూడా కదా, ఆయన పాపం తనకు అడ్డుగా వచ్చినప్పుడు దాని నుంచి పారిపోయాడు. అవేమీ వద్దు, నాకు దేవుడే కావాలని తెలుసు, దేవునికి ఏమి ఇష్టం లేదో. కాబట్టి దేవునితో మనం సంబంధం కలిగి ఉంటే దేవునికి ఏమి ఇష్టం లేదో మనకు తెలుస్తాయి. దానియేలు కూడా మరి బబులోనులో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు కూడా కదా, వారికి దేవునికి ఏమి ఇష్టం లేదో తెలుసు. 3 సంవత్సరాలు కదా, మామూలుగా అన్నం దగ్గర పానం దగ్గరే మనం తప్పిపోతాం, కానీ బాలురైనప్పటికీ వాళ్ళు ఎంత నిలకడగా నిలబడగలిగారంటే వారికి దేవునితో ఉన్న సంబంధం అలాగూ నిలవబెట్టింది. కనుక మనం ప్రార్థించడానికి వచ్చినప్పుడు మరి తగ్గింపు కలిగి మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో సున్నతి కలిగిన ప్రార్థన చేయాలి. అలాగనికి ఆయన ఆశించినట్టుగా మనం జీవించడానికి మనకు ప్రార్థన ఎంతో సహాయపడుతుంది కనుక
అట్టి ప్రార్థనలు చేయడానికి ప్రభు మనకందరికి అట్టి కృపను దయచేయును గాక. అక్క ప్రేయర్ చేస్తున్నా కిజక్క. చేయండి మా చేయండి. ఓకే. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పు లేని దేవుడు స్వామి, మీ ఘనమైన మహోన్నతమైన శ్రేష్టమైన కృపగలిగిన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఎంత గొప్ప దేవుడవు నాయన దేవా తండ్రి, ఏ జనమునకు ఏ దేవుడు కూడా ఇలాగ సమీపంగా ఉండలేదు ప్రభువా. నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉంటున్న దేవుడవు ప్రభువా. ప్రార్థన ఆలకించువాడు, మాట్లాడే దేవుడవు నాయన, చూచే దేవుడవు, వినే దేవుడవు, విడిపించేవాడవు ప్రభువా నాయన తండ్రి. అయ్యా నాయన నిజమే ప్రభువా, ఇంత గొప్ప భాగ్యం, దేవాది దేవుడైన మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే భాగ్యం లోకంలో ఎంతో మందికి లేదు ప్రభువా. అల్పురాల్ని, అయోగ్యురాల్ని నాయన, ఏ యోగ్యత లేని దాన్ని నన్ను ఎన్నుకొని ప్రభువా తండ్రి రక్షించుకొని ఇట్టి భాగ్యం ఇచ్చారు. నిజమే నాయన, మా తరతరాల్లో అయ్యా మా పితరులు ఎవరికి ఇట్టి భాగ్యం లేదు ప్రభువా తండ్రి. ఎంతో నాయన నన్ను దర్శించి రక్షించి కనికరించిన నా దేవుడు ప్రభువా తండ్రి. నాయన మీ సన్నిధికి వస్తున్నప్పుడు ప్రభువా దేవా ఒప్పుకుంటున్నానయ్యా మీ సన్నిధిలో నిజంగా నాయన, ఉదయం లేచింది మొదలుకొని రాత్రి కాలం వరకు ఎన్నోసార్లు నాయన తండ్రి తొలగిపోయేటువంటి హృదయ ఆలోచనలు, తలంపులు అయా పాపపు స్వభావమే కదా ప్రభు. దేవా క్షమించండి తండ్రి. అవునైనా క్షమాపణలు వేడుకోవడానికి మీ సన్నిధికి రమ్మన్నారు, మీ నడిపింపు కొరకు రమ్మన్నారు ప్రభు. కష్టకాలంలో రమ్మన్నారు అయ్యా నాయన, ఎల్ల వేళల కూడా నాయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించమన్నా. నిజమే కదా ప్రభు, జీవించి ఉన్నామంటే కేవలం మీ కృపే కదా ప్రభు నాయన తండ్రి. దేవానైనా ఎంతో మంది లోకయాత్ర ముగించుకొని వెళ్ళిపోతున్నారు ప్రభు. మరి వారి కంటే నాయన గొప్పదాన్నని కాదు కానీ ప్రభు, మీ చిత్తం ఈ లోకంలో చేయాలని తండ్రి నాయన మీరు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. దేవానాయన తండ్రి. అవును ప్రభు, ఎన్నో అంశాలు ఉంటున్నాయి తండ్రి, వాటన్నిటి కొరకు మీ సన్నిధికి వస్తున్నా. దేవానాయన మీరు అక్కడ సమీపించే దినాల్లో ఉంటున్నా. దానియేలుకు ప్రభు ఆ దర్శనాన్ని మీరు చూపించినప్పుడు ఎంతో దుఃఖాక్రాంతుడైపోయి 3 వారములు నాయన స్నానం కూడా చేయకుండా, భోజనం చేయకుండా ప్రభు, సంతోషం అనేది లేకుండా మీ సన్నిధిలో అలాగు తండ్రి నాయన ఉపవాసం ఉండి విజ్ఞాపన చేశాడు ప్రభు. నిజంగా నాయన తండ్రి అలాగు చేయట్లో నాయన నేనైతే ఎంతో వెనకబడిపోయానయ్యా, దయతో క్షమించండి ప్రభు. వారంకి ఒక్కసారి ఉపవాసం ఉండడమే ఎక్కువైపోతుంది దేవా. అలాగా ఉపవాస ప్రార్థనలతో నాయన దేవా తండ్రి నాయన అనేక విషయాల్లో విజయం పొందడానికి కృప చూపండి తండ్రి నాయన. మనుష్య కుమారుని రాకడ దినాలు నోవాహు దినముల్లాగుంటాయంటే అంతకంటే భయంకరమైన దినాల్లోనే మేము ఉంటున్నాం ప్రభు. నిజమేనైనా మీరు ఇప్పుడు వస్తే తండ్రి మీతో వెళ్తామనే ధైర్యం కలిగి లోకంలో జీవించడానికి సహాయం చేయండి దేవా. ఇంకా నాయనా తండ్రి దిద్దుకుంటూ సరి చేసుకుంటూ అలాగే ఉంటే ప్రభు, మీరు వస్తే ఎలాగునైనా ఊరికి వెళ్ళాలంటే ఎంతో ప్రయాణం అయిపోతూ ఉంటాం ముందు నుంచే ప్రభు. మరి పరలోకానికి ప్రయాణం కాగలుగుటకు ఏమేం కావాలో తండ్రి అవి సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి తండ్రి దేవా ప్రభు నాయనా తండ్రి. అవును ప్రభు, దైవజనులు ఎంతో మంది కొనిపోబడుతున్నారు, నీతిమంతులు కొనిపోబడుతుండగా ఎవరు మనస్సును పెట్టారన్నారు. నిజమే తండ్రి నాయన. మొదట ప్రభు మీ బిడ్డలందరినీ మీరు తీసుకుంటున్నారయ్యా తండ్రి నాయన దేవా. వారి కుటుంబాలను ఆదరించండి నాయన. మరి భార్య చిన్న పిల్లలు ఉంటున్నారు, ఆదరించండి. మరి నాయన ప్రవీణ్ గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి నాయన మన సంఘంలో దేవా నాయన తండ్రి మరి ఆ సహోదరి కూడా మీ వద్దకు వచ్చారు, వారి కుటుంబాన్ని కూడా ఆదరించండి. దైవజనుడు ఐజక్ గారి కుటుంబాన్ని కూడా ఆదరణ దయచేయండి ప్రభు. అలాగే ఎంతో మంది నాయనా తండ్రి దేవా మీ వద్దకు వెళ్ళిపోతూ ఉన్నారయ్యా తండ్రి దేవా. వారందరిని బట్టి కూడా నాయనా తండ్రి ఆదరించమని వారి కుటుంబాలు దేవా ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి అయ్యా నాయనా తండ్రి దేవా. అవును నాయన, సత్యం చెప్పినందుకే కదా ప్రభు, నిజం చెప్పినందుకే నాయన మిమ్మల్ని కూడా సిలువేశారు ప్రభు. మానవులకి నిజం అనేది అయ్యా ఎప్పుడు కూడా తండ్రి నాయన వారికి నచ్చదు ప్రభు నాయన. అబద్ధానికి జనకుడు వాడే ఈ లోకానికి పరిపాలకుడుగా ఉంటున్నాడు కనుక దేవా అబద్ధాన్ని ప్రేమించి జరిగించే వారినే దేవా నాయన వారు ఇష్టపడతారు కనుక దేవా అయినా సత్యం కొరకు తండ్రి మీరే మార్గం సత్యం జీవమై ఉండగా ప్రభు
సత్యం కొరకు ఎంతో మంది నాయన తండ్రి హతసాక్షులు అవుతున్నారు, ప్రాణాలు అర్పిస్తున్నారు ప్రభు. వారికి ఇచ్చినట్టు సమర్పణ కొరకు కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి సరళమ్మ సహోదరి గారి తండ్రి కూడా దేవా మీ వద్దకు వెళ్ళారు. వారి కుటుంబం కొరకు కూడా తండ్రి నాయన ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాం. అయా నాయన తండ్రి, సండే స్కూల్లో ఉంటున్న చిన్న అమ్మాయి తండ్రి వినీల 4 సంవత్సరాల అమ్మాయికి ప్రభువా 2 కాళ్ళు ఆపరేషన్ చేయబడ్డాయి. అయా దేవానైనా గాయం చేయవాడు, గాయం కట్టువాడు. దేవా చిన్న బిడ్డనైనా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. చక్కటి బలము కాళ్ళల్లో దయచేయండి ప్రభువా నాయన తండ్రి. చక్కగా ఆరోగ్యం పొంది మీ నామాన్ని మహింపరచడానికి, తన జీవితంలో మీకు సాక్షిగా ఉండడానికి అయ్యా ఆ బిడ్డ కాళ్ళని లేడి కాళ్ళుగా చేయండి. త్వరగా స్వస్థత దయచేయండి ప్రభు. సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన. దేవా కృప చూపండి అయ్యా తండ్రి. అలాగే నార్త్ ఇండియా మిషనరీస్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అక్కడ ఉంటున్నటువంటి బ్రదర్ వెంకట్ గారిని బట్టి స్తోత్రాలు తండ్రి. వారు చేస్తున్న సేవా పరిచర్యలో ప్రభు ఫలాలు దయచేయండి. అవునైనా కష్టాలు వచ్చినప్పుడే దేవా, కష్టంలోనే ఇశ్రాయేలీలు ప్రబలినారయ్యా. అనచిన కొద్ది ప్రభు, అనచిన కొద్ది క్రైస్తవం ప్రబలుతుందయ్యా నాయన తండ్రి. అలాగ అక్కడ పరిచర్యలో అభివృద్ధిని దయచేయండి ప్రభు. ఆత్మల రక్షణ కొరకు సమర్పణ కలిగి ఎక్కడ ఉంటూ ఉన్నారో నాయన తండ్రి. అనేక ఆత్మలు పట్టడానికి అయ్యా మనుషుల్ని పట్టే జాలరులుగా చేస్తానని మీరు మీ శిష్యుల్ని పిలిచారు. అలాగా మీరు పిలుచుకున్న వారి ద్వారా నాయన అనేక మంది పట్టడానికి సహాయం చేయండి ప్రభు. దేవా వారి అవసరాలు అక్కర్లన్నీ కూడా నాయన ఫిలిప్పి 4:4 ప్రకారం క్రీస్తు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరాన్ని తీరుస్తూరండి ప్రభు తండ్రి నాయన. దేవానైనా అక్కడ ఉంటున్న సంఘం అభివృద్ధి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభు. దేవా మత మార్పిడి చట్టం అనేది ఒకటి తీసుకొచ్చారు నాయన తండ్రి. దేవా అయ్యా నాయన ఎంతో మంది నాయన నిష్కారణంగా జైల్లోకి వెళ్ళిపోతున్నారు తండ్రి. దేవా అయినప్పటికీ వారు తండ్రి ప్రభు ఈ మార్గాన్ని వదలక అయ్యా నాయన విశ్వాసమును కర్త దానిని కొనసాగించేవాడని మీ వైపు చూస్తున్నాయన తండ్రి ప్రయాణం చేస్తూ ఉండగా నాయన. అవును తండ్రి దేవా పౌలు గారికి కూడా ఎన్నో శ్రమలు నాయన ఈ లోకంలో. దేవా మీకు శ్రమ కలుగును అయినా ధైర్యం తెచ్చుకోండి అని మీరు ముందే చెప్పారు ప్రభు. దేవా తండ్రి నాయన అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా నాయన సహాయం చేయండి ప్రభు. అలాగే నాయన తండ్రి అస్సాం ప్రభు నాయన మరి మధ్యప్రదేశ్ అయా 7 ఊర్లలోనైనా తండ్రి ప్రభు యొక్క మత మార్పిడి చట్టం అప్పుడే అమలు చేస్తూ ఉన్నారు ప్రభు. దేవా తండ్రి నాయన అక్కడ పని చేస్తున్న బిడ్డలు, అక్కడ ఉంటున్న విశ్వాసులు ధైర్యాన్ని కోల్పోకుండా, వెనుతిరిగిపోకుండా, విశ్వాసంలో వెనకపడకుండా ప్రభు నాయన ఈ లోకంలో ఎప్పుడైనా ఒకరోజు ఈ జీవితం ముగించే వారమే అని ఎరిగి నాయనా తండ్రి మీ వైపు చూస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాము దేవా తండ్రి నాయన. కృప చూపండి అయ్యా తండ్రి. ఎలాగూ సమర్పణ కలిగి దేవా జీవించడానికి కూడా సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రభు. అయ్యా నాయన తండ్రి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగరౌలి భైదాన్లో పాస్టర్ నాథన్ మరియు మరో 5గురికి బెయిల్ విచారణ జరిపి తండ్రి న్యాయమూర్తి అయా నాయన తండ్రి వారందరికి బెయిల్ ఇచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి బరేలి జిల్లాలోని పాస్టర్ బిక్రే కిషోర్ను అయా తండ్రి నాయన జైలుకు పంపారు. నేను విడుదల కోసం ప్రార్థిస్తున్నా అయా మీ నిమిత్తం నాయన తండ్రి ఈ లోకంలో ఏమి తండ్రి ప్రభువా కోల్పోయినప్పటికీ నూరంతలుగా ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభువా. కనుక నాయన జైలుకు వెళ్తున్న ఆనంద సంతోషాలతో మరి పౌలు శిలలు ఏ విధంగా ఆనందంతో కీర్తనలు పాడారో ప్రభు అలాగు నాయన ఎక్కడ వారు బాధపడకుండా నాయన మీ నామాన్ని మహింపరచడానికి సహాయం చేయండి తండ్రి. ఉత్తరప్రదేశ్ లక్నో జిల్లాలో పాస్టర్ మల్ఖాన్ యొక్క చర్చిపై దాడి చేసి ఆరాధన ఆపివేశారు ప్రభు. నాయన ఎక్కడ చూచినా ప్రభు దేవా అపవాది తనకు సమయం కొద్దిగే అని ఎరిగి నాయన గర్జించు సింహంలాగా ఎవరిని మృంగుదునా అని తండ్రి వారు తెరుచుకొని ప్రభు పడుతూ ఉండగా దేవా నాయన తండ్రి తప్పించే దేవుడు, కృప చూపే దేవుడు అయ్యా ఆ బిడ్డను త్వరగా విడుదల చేసి నాయన మరలా ఆరాధనలో సాగడానికి, సంఘంలో సాగడానికి సహాయం చేయండి ప్రభు నాయన. సుప్రీంకోర్టులో సిటిజన్స్ ఫర్ జస్టిస్ అని నాయన మత మార్పిడులకు సంబంధించిన వివిధ రాష్ట్రాల అమలు చట్టాలు నిలిపివేయాలని దాఖలు చేసిన దరఖాస్తులకు ప్రతిస్పందనలు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు నైనా ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాలు 4 వారాల్లో కోర్టుకు వివరాలు తెలపాలని కోరడమైంది ప్రభువా. అయా సహాయం చేయండి నాయనా తండ్రి.
ఇవన్నీ సమర్పించినప్పుడు దేవా ఆ మత మార్పిడి నిరోధక చట్టాన్ని కొట్టివేసి ప్రభు నాయనా తండ్రి మరలా నాయన స్వతంత్రంగా స్వచ్ఛందంగా స్వార్థ ప్రకటించుకోవడానికి ఆరాధనలు చేసుకోవడానికి నేను ఇరుకుల విశాలత కలిగించమని తండ్రి మీ పాదములు చెంత ప్రార్థిస్తున్నామయ్యా. సహాయం చేయండి తండ్రి. దేశంలో నాయనా తండ్రి క్రీస్తు నిమిత్తం జైల్లో ఉన్న పాస్టర్లు విశ్వాసులు బెయిల్ మంజూరు కాగలుగుటకు సహాయం చేయండి తండ్రి. న్యాయమూర్తులు ఎక్కడ కూడా జాప్యం చేయకుండా నాయన వారికి నిర్దోషులుగా తీర్పునిచ్చి కేసులు కొట్టివేసి బెయిల్ మంజూరు చేయడానికి తండ్రి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం దేవా. దేవా దేవా సహాయం చేయండి. ఇంకా నాయన మా దేశంలో స్వార్థ అందని బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారయ్యా తండ్రి. మా భారతదేశం నాయనా తండ్రి చెట్టుకు పుట్టకు గుట్టలకు అయా పూజించుకునే దేశం ప్రభు. దేవుడు అంటే తెలియని నాయనా తండ్రి గుడ్డితనంలో ఉంటున్నారు ప్రభు. అయ్యా నాయన మా భారతదేశాన్ని కనుకరించు ప్రభు. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. అంతటా అందరికి మారు మనసు దయచేయి ప్రభు. నాయనా తండ్రి సహాయం చేయండి ప్రభు. దేవా ముఖ్యంగా ముస్లింస్ కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. నాయనా తండ్రి వారు నమ్మిన సిద్ధాంతమే నిజమనుకొని ప్రభు ఒక మానవుని నాయనా తండ్రి ఎంతో ఆరాధిస్తూ ప్రభు తండ్రి అయ్యా దేవా మరి మా ప్రవక్తనే యేసుక్రీస్తు అనుకుంటూ ప్రభు భ్రమలో ఉంటున్నారు. కోలేని నాయనా మూర్ఖత్వంలో ప్రజలు ఉంటున్నారు ప్రభు. దేవా దేవా సహాయం చేయండి తండ్రి. బిడ్డ మరి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది ప్రభు. మీ గురించి చక్కగా నాయన విశ్వాసంలో ఉండింది. కానీ మరలా తండ్రి ప్రభు తొలగిపోయిందయ్యా నాయన. విశ్వాసం నుంచి తొలగిపోయి కుమార్తె మాటలు విని ప్రభు నాయన మరి మా ఇంటికి రావడం ప్రార్థించుకోవడం అన్ని మానివేసింది ప్రభు. దేవా నాయనా తండ్రి అలాగే చనిపోతే నరకానికి వెళ్ళిపోతావని ఎన్నోసార్లు హెచ్చరించాను ప్రభు. మీరే కార్యం చేయండి నాయన. సహాయం చేయండి తండ్రి. నా రక్త సంబంధికులు బంధుమిత్రాదులు ఎంతో మంది ఉన్నారయ్యా. నా సొంత అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ప్రభు ఎంతో విస్తారమై ఉంటుండగా వారందరికి రక్షణ దయచేయండి ప్రభు. నిజాన్ని గ్రహించే కృపను దయచేయండి స్వామి. సహాయం చేయండి దేవా తండ్రి. అలాగే ప్రభు నాయన మరి హైదరాబాద్ లో జోవన్న ద్వారా జరిగించినటువంటి నాయన ప్రార్థన కూడికల్ని బట్టి మీకు స్తోత్రాలు. చక్కగా ఎంతో ఉజ్జీవం నాయన తండ్రి సేవకుల్లో తీసుకొని వచ్చారు నాయన. దాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నిజమే నాయన తండ్రి సేవకులు చక్కగా తెలుసుకొని వారి సంఘాల్లో ఆ క్రమాన్ని వారు నడిపించుకోగలుగుటకు అయ్యా చక్కటి ఏర్పాటు మీరు దయచేశారు ప్రభు. దాన్ని బట్టి కూడా స్తోత్రాలు. వచ్చి వెళ్ళినటువంటి ప్రతి సేవకుడు కూడా నాయన తమ సంఘంలో చక్కటి ఉజ్జీవాన్ని రగల్చడానికి తండ్రి ప్రభు సహాయం చేయండి నాయన. మరి జోవన్నకి ఇంకా తండ్రి ప్రభు చక్కటి ఆత్మ నడిపింపునిస్తూ ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. మరి జమీన్ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డ యొక్క భవిష్యత్తు మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాం నాయన తండ్రి. సహాయం చేయండి అయ్యా తండ్రి. శ్యామన్నను కూడా మీరు చక్కటి ఆరోగ్యంతో ఉంచి ప్రభు ఆశను తీర్చి ఇండియాకి తీసుకొని వచ్చి ప్రభు చక్కటి సమయం ఇచ్చారు నాయన తండ్రి. అందుని బట్టి కూడా స్తోత్రాలు ప్రభు. మరి నాయన ప్రయాణం చేయవలసి ఉంది తన పిల్లలతో ప్రభు. ప్రయాణం కొరకు సమస్తాన్ని సిద్ధం చేయండి, అనుకూలపరచండి నాయన. ఎలాంటి తొందరలు ఇబ్బందులు లేకుండా ప్రభు చక్కగా హాలాండ్ చేరుకొని ప్రభు కుటుంబంతో కలిసి మీ నామాన్ని ఆయన ఘనపరిచే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇంకా ఉంటున్న అనారోగ్య సమస్యలు బలహీనతలు అన్నిట్లో కృప చూపుతురండి తండ్రి. దేవానైనా సహాయం చేయండి. మరి జీవన బట్టి అంకుల్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. చక్కగా తీసుకొని వెళ్ళి నాయన మరి క్షేమంగా మా మధ్యలోకి మీరు నడిపించారు ప్రభు తండ్రి నాయన. మరి అక్కడ అంకుల్ని ఎంత చక్కగా ప్రభు మీరు వాడుకున్నందుకు కూడా స్తోత్రాలు దేవా తండ్రి నాయన. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. ఆయన తండ్రి వృద్ధులు మువ్వ వేస్తారు చిగురిస్తారని చెప్పారు. ఆ మువ్వ వేసి చిగురించి ఇంకా నాయన రాబోయే తరానికి చక్కటి నాయన తండ్రి ఆత్మీయతను నేర్పడానికి ప్రభు అంతకంతకు ఆరోగ్యం నాయనా తండ్రి దయచేస్తూరండి. నూతనంగా దినదినం మీ వాత్సల్యత నిలుపుతూరండి ప్రభు. సహాయం చేయండి నాయన. మరి తండ్రి నాయన ఇచ్చిన 2 కుమారులు నాయనా తండ్రి కోడన్లు మనమళ్ళు మనమరాళ్ళను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. వాళ్ళన్నకు నైనా మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. ఆ యొక్క హిప్ జాయింట్ ఆపరేషన్ చేయించారు. చక్కగా ఎముక అతుక్కొని ప్రభు మంచి ఆరోగ్యం పొంది మరి నాయనా తండ్రి సేవా పరిచర్యలో చక్కగా సాగడానికి సహాయం చేయండి తండ్రి ప్రభు.
దేవా కృప చూపండి అయ్యా తండ్రి. ఇంకా నాయన ప్రభువా మరి హైదరాబాద్ లో ఉంటున్న డానన్న కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యం ఇచ్చారు, అందరు కలుసుకుని ప్రభువా ఆనందించడానికి కూడా మీరు సమయం ఇచ్చారు తండ్రి నాయన. దాన్ని బట్టి కూడా స్తోత్రాలు. మరి తన కుమార్తెకి ఇచ్చిన కుమార్తెని బట్టి కూడా నాయన తండ్రి చిన్న బిడ్డను మంచి ఆరోగ్యంతోను మీ కృపలను భద్రపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. సహాయం చేయండి నాయన. నైనా దెబరా సిస్టర్ వాళ్ళ ప్రేయర్స్ కొరకు మీ పాద సన్నిధికి వస్తున్నాం నాయన. అనేక రోజులుగా తండ్రి మీ సన్నిధిలో గోజాడుతున్నాం ప్రభు. మీరు ఆలస్యం చేస్తున్నారంటే గొప్ప కార్యం చేసే దేవుడు నాయన. మరి నాయన కొద్దిగా స్థలం అయితే వారు ఇవ్వట్లేదు కానీ అస్తంతా కూడా నాయన తీసుకొని మందిరం కట్టడానికి తండ్రి ప్రణాళిక సిద్ధం చేయండి అయ్యా. నాయన సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం దేవా ప్రభు. స్తోత్రాలయ్యా, వందన దేవా తండ్రి. అరుణక్క కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. దేవా మరి తండ్రి ప్రభు ఎంతో బలహీనతతో ఈ మధ్య ప్రభు అక్క బాధపడుతున్నారు, కనికరించండి ప్రభు. చక్కటి ఆరోగ్యంతో శక్తి బలముతో నింపండి. పాపను కూడా కనికరించి ప్రభు చక్కగా నాయన బిడ్డకు కావలసినటువంటి నాయన తండ్రి జ్ఞానమును అయా తండ్రి నాయన సమస్తాన్ని మీరు అనుకూలపరుస్తురమ్మని ప్రార్థిస్తున్నానయ్యా. సహాయం చేయండి నాయన. రసజ్ఞానం కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి గర్భఫలం కొరకు బిడ్డ ఎదురు చూస్తుందయ్యా. సహాయం చేయండి దేవా. అన్నా నాయన మరి అడిగి పొందింది నేనే అనింది ప్రభు. అవునైనా కేవలం తన మనస్సుని కుమ్మరించుకొని మీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అయ్యా నీవు చేసుకున్న మనవి యెహోవా వినేను అని నాయన తండ్రి బిడ్డ చెప్పినట్టుగా దేవా నాయన తను చేసుకుంటున్న ప్రార్థనలు, మేము చేస్తున్న ప్రార్థనలన్నీ ఆలకించి అయా ఆ బిడ్డ గర్భఫలం దయచొండమ్మ కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. ఆదిలక్ష్మికి చిన్న ఆపరేషన్ జరిగించారు, మరి రిపోర్ట్స్ వస్తాయని చెప్పింది అయ్యా. మంచి రిపోర్ట్ ఇస్తారని దేవా మిమ్మల్ని స్తుతించాం అయా. సహాయం చేయండి. ఏ విషయం తెలుసుకోవడానికి కూడా కృప చూపండి. చిన్న పాప ఆయన తండ్రి ఇస్తుందని దేవా బాధపడుతుందని తండ్రి చెప్తుందయ్యా. కనికరించండి ప్రభు. చిన్న బిడ్డ నాయన మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. ఎలాంటి ప్రభు తొందర లేకుండా చక్కగా మోషన్కి వెళ్ళడానికి కూడా సహాయం చేయండి. అలాగే వేద వాళ్ళ కుమార్తె కూడా నాయన తండ్రి మరి చిన్న పాపకు అదే ప్రాబ్లం ఉందని వింటాం ప్రభు. అయ్యా చిన్న బిడ్డల్ని కనికరించండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభు. సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన. మరి తండ్రి ప్రభు వేదమనక్క కూడా నాయన మంచి ఆరోగ్యం ఇవ్వండి. మరి మోకాళ్ళ నొప్పులతో సంఘానికి రాలేకపోతున్నారు ఎక్కువగా ప్రభు. కనికరించండి. మరి ఆపరేషన్ చేయించుకోవాలని ఎదురు చూస్తుండగా మీ చిత్తమైతే సమయం అనుకూలపరచండి ప్రభు. మరి నాయనా తండ్రి కమలమ్మ దేవా అక్క నాయనా తండ్రి పడి చెయ్యి కొద్దిగా ఫ్రాక్చర్ అయింది నాయన. మరి దేవా చక్కగా కట్టుకొని ప్రభు నాయన మరి ఆపరేషన్ అవసరం లేకుండానే స్వస్థత పొందాలని మీ యందు విశ్వాసం ఉంచి నాయన అడుగుతూ ఉండగా సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభు. కృప చూపండి దేవా నాయనా తండ్రి. సహాయం చేయండి. ఇంకా ప్రభు నాయన ఇలాగ అనారోగ్య సమస్యలతో అయా ఉంటున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు నాయన. హార్ట్ ప్రాబ్లమ్స్ తో దేవా, షుగర్లతో, బీపీలతో నాయనా తండ్రి దేవా. మరి మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ ఆపరేషన్ చేయబడిన వారు అయ్యా తండ్రి ఇలా అన్నిట్లో మీరు కృప చూపుతురండి ప్రభు దేవా నాయన. అవును నాయన అన్నిటికీ మాకు మీరే ఆధారం, మీరే ఆశ్రయం నాయన. మీరే మా దేవుడు ప్రభు. మమ్మల్ని నడిపించేవాడు, బాగు చేసేవాడు, కృప చూపేవాడు, క్షమించేవాడు కనుక తండ్రి మాటి మాటికి మీ సన్నిధికి వస్తున్నాం, ధైర్యంగా మీ కృపాసనం చేరుతున్నాం ప్రభు. సహాయం చేయండి తండ్రి. అయా నాయన తండ్రి ఏంజల్ని కూడా కనికరించు ప్రభు. ఏంజల్కి కూడా మంచి జ్ఞానం ఇచ్చారు. నాయన బిడ్డ చదువుకుంటూ ఉంది ప్రభు. అయినా తండ్రి మంచి భవిష్యత్తు కొరకు బిడ్డను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా నాయన సహాయం చేయండి తండ్రి ప్రభు. నాయనా తండ్రి మీ చిత్తమైతే మీకు ఇష్టమైతే ప్రభు నాయన యెహోవా ఇల్లు కట్టించి నీడ కట్టువాని ప్రయాస వ్యర్థమే అన్నారు తండ్రి. ఆ ఇంటిని కట్టించడానికి అయా బిల్డర్కి ఇచ్చాం మీ దాసున ఆరోగ్య పరిస్థితిని బట్టి తండ్రి. ఎక్కడా మోసం చేయకుండా ప్రభు తండ్రి నాయన ఏది కూడా నాయన అన్యాయంగా అక్రమంగా అయా దుర్లాభం ఆశించి చేయకుండా ప్రభు ఆ బిడ్డని మీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన. మంచి మనసు దయచేయండి తండ్రి నాయన. మరి దేవా ప్రభు నాయన మీ చిత్తానుసారంగా చక్కగా అయా నాయన ఆ ఇంటిని కట్టించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభు. దేవా సహాయం చేయండి. అలాగే నాయన తండ్రి యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా.
యవనస్తులు తండ్రి ఈ దినాల్లో సంఘాల్లో కనపడం తగ్గిపోయింది అయ్యా తండ్రి. అయ్యా నాయనా తండ్రి, ఎన్నో ట్యూషన్లకు చదువులకు అయ్యా ఇంట్రెస్ట్గా తల్లిదండ్రి పంపిస్తారు కానీ సంఘానికంటే ఎంత ఇంట్రెస్ట్గా తీసుకొని రావడం లేదు ప్రభు. అయ్యా వాళ్ళు నడవలసిన త్రోవను నేర్పించమన్నారు, అది తల్లిదండ్రిదే బాధ్యత అన్నారు ప్రభు. నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన చిన్ననాటి నుంచే తండ్రి ఎందు భయభక్తుల్లో పిల్లల్ని పెంచి ప్రభు యవనస్తుడైనప్పుడు ప్రభు కాడి మోసేవారిగా మీ కొరకు నాయన మీ పక్షమున నిలవబడేవారిగా నాయన తండ్రి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాము దేవా. అయా కృప చూపండి నాయన. మరి మా సంఘ పక్షమున జరిగే ప్రతి కార్యక్రమాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభు. అయా చక్కగా అన్ని జరిగించండి. రేపు మరి ఉపవాస ప్రార్థన సంఘంలో ఉంది ప్రభు. అందరూ చేరి వచ్చే సమయానికి చక్కగా నాయన తండ్రి అనేకుల కొరకు నాయన మేము నెమ్మదిగా సుఖముగా జీవించాలంటే మనుషులందరి కొరకు ప్రార్థించమన్నావు ప్రభు. అదే మాకు నెమ్మది సుఖం అన్నావు కనుక దేవా అనేకుల కొరకు మీ సన్నిధిలో అయ్యా చేతులెత్తి ప్రార్థించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి నాయనా తండ్రి యవన బిడ్డలు ప్రభు నాయన దేవా రినీని తన భర్తని కూడా నాయన కనికరించండి. మరి నాయనా తండ్రి ఆవిడ చేస్తున్న ప్రయత్నాలన్నిటిలో ప్రభు నాయన మీరు సఫలత దయచేయండి ప్రభు. అలాగే శార యొక్క కుమారుడు నాయన సన్నికి స్థిరమైన ఉద్యోగాన్ని దయచేయండి ప్రభు. ఇంకా తండ్రి ఇలాగా వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు గర్భఫలాల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో తండ్రి నాయనా తండ్రి ప్రభు మనవి ఆలకించి అయ్యా నాయన మేము ఏ కార్యముతో దేవా మనవితో మీ ఇద్దరికి వస్తున్నాము అందులో నాయన మేము ప్రార్థించిన సమయమందు ఎప్పుడు మీ సన్నిధికి వచ్చినా కూడా నాయన దేవా వినే మనస్సు కలిగిన దేవుడవయ్యా, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడవు తండ్రి. మీ వద్దకు వస్తున్నప్పుడు ప్రభువా నాయన త్రోసివేసే దేవుడు కాదు నాయన తండ్రి. మా మనవులన్నీ ఆలకించి నాయన అన్నిటిలో ప్రభువా మాకు విజయం ఇచ్చే దేవుడు నాయన, సఫలమిచ్చే దేవుడు ప్రభువా తండ్రి నాయన. అవును ప్రభువా కుటుంబాల్లో అయ్యా మీరు చక్కటి వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఎన్నో కుటుంబాలు తండ్రి దేవా మీ వాక్యానికి మరి స్థానం ఇవ్వకుండా వారికి వారే వేరైపోతున్నారు ప్రభు. ఆయన మీరు జతపరిచినాక మనుషులు వేరుపరచకూడదని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభు. కనుక అయ్యా అలాంటి కుటుంబాల్లో నెమ్మది ఇవ్వండి ప్రభు. ఎవరు కూడా నాయన విజయం పొందడానికి కూడా వారికి విశ్వాసంలో అయ్యా నాయన బలాన్ని దయచేయండి, విశ్వాసాన్ని మెరుగుపరచండి ప్రభు. అవి ఇలాంటి క్షేమంగా తీసుకొచ్చారయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి నాయన తన భర్తకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి దేవా. ఇక్కడ ఇల్లు తీసుకుని స్థుతిస్తూ ఉన్నాను తండ్రి దేవా. నాయన ఇంతవరకు నేను చేసిన ప్రార్థన మీరు విన్నందుకై స్తోత్రం నాయన. ప్రతి అంశాన్ని కూడా మీరు మీ పరిగణనలో తీసుకుని మీ సమయంలో సమస్తాన్ని నాయన అనుకూలం చేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే నాయన రేపు మరి యొక్క తరుణం మా జీవితంలో దయచేయమని వచ్చిన బిడ్డలందరినీ బట్టి నాయన మిమ్మల్ని స్థుతిస్తూ ఘనతా మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ నా రక్షకుడు విమోచకుడు ప్రాణప్రియుడు అయినటువంటి యేసు ప్రభుల వారి శ్రేష్టమైన ఘనమైన నామం ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఒక్క పల్లవి పాడతాను, ఒక పల్లవి పాడతాను. ఓకే. ప్రశ్నించే నా ప్రాణమా ప్రతి ప్రశ్నకు జవాబు యేసుమా. ప్రశ్నించే నా ప్రాణమా ప్రతి ప్రశ్నకు జవాబు యేసుమా. దిగులు చెందనేలా కృంగిపోవనేలా, దిగులు చెందనేలా కృంగిపోవనేలా నా రక్షణ కర్తను సన్నతించుమా. నా రక్షణ కర్త యందే నిరీక్షించుమా. నా రక్షణ కర్తను సన్నతించుమా నిరీక్షించుమా. ప్రశ్నించే నా ప్రాణమా ప్రతి ప్రశ్నకు జవాబు యేసుమా. ఏలైరుకైన కరుకైన మార్గమని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. ఏలైరుకైన కరుకైన మార్గమని ప్రశ్నించుచుంటివా
నా ప్రాణమా. ఇరుకులో విశాలత కలుగజేయుట, కరుకైన దారిలో సరిచేసి నడుపుట. ఇరుకులో విశాలత కలుగజేయుట, కరుకైన దారిలో సరిచేసి నడుపుట. నా యేసునాథుని ప్రత్యేకత, నా యేసునాథుని ప్రత్యేకత. దిగులు చెందనేలా, కృంగిపోవనేలా, కలత చెందనేలా, కృంగిపోవనేలా. నా దేవుని యందు నిరీక్షించుమా, నా రక్షణకర్తనే సన్నుతించుమా. నా దేవుని యందు నీవు నిరీక్షించుమా, నా రక్షణకర్తనే సన్నుతించుమా. ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసేసుమా. నాలక్క అందరికీ వందనాలు.